హైదరాబాద్ లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢంలో మొదటి 2 వారాలు గోల్కొండ బోనాలు, ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు, అనంతరం వచ్చే ఆదివారం రోజున లాల్ దర్వాజా బోనాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. దీంతో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. పాతబస్తీ బోనాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అన్ని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. మేడం గారిని ముందు బోనం ఎక్కించిన తర్వాతనే ఇంటర్వ్యూస్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు. లాల్ దర్వాజా బోనాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరుతూ ఉన్నారు. ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రత్యేకమైన ఆలయ సిబ్బంది ఏర్పాటు చేశారు. బోనాలు సమర్పించడానికి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఎటు చూసినా క్యూ లైన్లన్నీ కూడా నిండుగానే కనిపిస్తూ ఉన్నాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలను సిద్ధం చేసుకుని అమ్మవారిని దర్శించుకోవడానికి, అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తులు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి ఎంతో భక్తిభావం ఆలయ పరిసరాల్లో కనిపిస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. పిల్ల పాపలతో అందరూ కూడా బోనాల్లో, ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి, అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడానికి అమ్మవారి ఆలయం వైపు బారులు తీరుతూ ఉన్నటువంటి సందర్భం. మరోవైపు ఆలయాన్ని అత్యంత వైభవంగా అలంకరించారు. ఒకసారి అందుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఉదయం నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు బీజేపీ నేత మాధవలత కాసేపు క్రితమే ఎమ్మెల్సీ కవిత కూడా ప్రత్యేకంగా బోనంతో అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళారు. ఎమ్మెల్సీ కవిత కూడా ఆలయం లోపలే ఉన్నారు. అమ్మవారిని బోనం సమర్పించబోతూ ఉన్నారు. అలాగే ఆ మంత్రులు కూడా కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం పెద్ద వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రముఖులు కూడా ఆలయానికి వస్తూ ఉండడంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం అంతా కూడా ఈ సింహవాహిని అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయానికి అనుబంధంగా మరో 28 ఆలయాలు ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో భద్రతను కూడా అంతే దృష్టిలో ఉంచుకొని భారీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారుగా 2500 మంది పోలీసులతో ప్రత్యేకమైన భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిటీ పోలీసులు నుంచి కూడా పోలీసులు ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి దొంగలు కూడా రెచ్చిపోయారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వారి మీద నిఘా ఉంచడానికి ప్రత్యేకంగా మల్టీ పోలీసులను కూడా ఈ జనాల మధ్యలో ఉంచారు. ఇదే కాకుండా చైన్ స్నాచింగ్లతో పాటు మొబైల్ థెఫ్ట్, అదే కాకుండా షీ టీమ్స్ సంబంధించినటువంటి ఆకతాయిలు మహిళల పట్ల కూడా అసభ్యకరంగా ప్రవర్తించేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో షీ టీమ్స్ అని కూడా ప్రత్యేకంగా ఇప్పటికీ డిప్లాయ్ చేయడం కూడా జరిగింది. ఇంకా ముఖ్యంగా అసలు బోనాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎక్కడైనా ఏమైనా సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎక్కడైనా ఇష్యూస్ ఏమైనా తలెత్తున్నాయా అనే అంశాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా సీసీ కెమెరాలు చాలా చోట్ల కూడా ఇప్పటికీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సీసీ కెమెరాల ద్వారా బోనాలు జరుగుతున్నటువంటి తీరు, భక్తుల రద్దీ, ఆ తర్వాత ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉన్నాయన్న అంశాల గురించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇదే కాకుండా ఇక లేడీస్ సంబంధించినటువంటి అంటే మహిళలకు సంబంధించినటువంటి భద్రతను దృష్టిలో ఉంచుకుని, వారికి సంబంధించినటువంటి ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్వాట్ పోలీసులను కూడా ఇప్పటికే ఈ ప్రాంతంలో మోహరించినటువంటి సందర్భం. సో మొత్తానికి అంతరంగ వైభవంగా బోనాలు కొనసాగుతూ ఉన్నాయి. రద్దీ మాత్రం అంతకంటే పెరుగుతూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి.